విశాఖ 3 రోజుల పాటు సేనతో సేనాని అని చెప్పి మొత్తం 3 రోజుల పాటు జనసేన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఇందులో మొదటి రోజు, రెండో రోజులు భాగంగా మొత్తం వైఎంసీఏ కార్యక్రమం ఈ వేదిక అయింది. మొత్తం ఇక్కడి నుంచి మొత్తం ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ మొత్తం దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. మూడో రోజు అయితే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అయితే మొత్తం అంతా ఈ జనసేన విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పడుతుంది. అయితే ఈ రోజు 28 ఈ రోజు మొత్తం అంతా విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉదయం జనసేన లెజిస్లేటివ్ సమావేశం ఇప్పుడు మనం చూస్తున్న ఈ వైఎంసీ హోటల్లో అయితే జరుగుతుంది. మధ్యాహ్నం జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరుగుతుంది. రేపు పార్లమెంటరీ నియోజకవర్గం వారిగా క్రియాశీల నాయకులతో అయితే 30వ తారీఖు ఎక్కడైతే ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉందో అక్కడ మొత్తం అంతా విస్తృత స్థాయి అయితే సమావేశం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. మనం చూడొచ్చు ఇప్పుడు జనసేన నాయకులు అయితే చెప్తున్నారు నవ్వుతో నభవిష్యత్తుగా చేసే ఈ కార్యక్రమం నిజంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తాం. దీనికి మొత్తం జన సైనికులు మొత్తం అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం చూడొచ్చు ఈ వైఎంసీ అయితే మొత్తం హోర్డింగ్స్ మొత్తం పవన్ కళ్యాణ్తో హోర్డింగ్స్ మొత్తం అయితే నిండిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అయితే పహారా అయితే కాస్తున్నారు. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ వైఎంసీఏ హోటల్ వద్ద మొత్తం ఈ కార్యక్రమం అయితే చేపట్టారు.